రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి వేతనాలు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటిన వారికి ఇప్పటికీ పూర్తి వేతనం ఇవ్వటం లేదని భారత సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు గారు అయితే అన్నారు. మినీ అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వీరంతా మారుమూల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో అత్యంత పేద వర్గాలకు చెందినవారు. వారి కష్టాలను గుర్తించిన భారత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 5న అంగన్వాడీలుగా ఉన్నతి కల్పిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఉత్తర్వులు అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 15న ఇదే విషయంపై జీవో జారీ చేశారు. 2024 జనవరి నుంచి మార్చి వరకు కూడా 3 నెలలు అంగన్వాడీ పే గ్రేడ్లో 13,650 జీతం చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత 7,800 తగ్గించి 2025 ఏప్రిల్ వరకు చెల్లించింది. ఇది వారిని తీవ్ర ఆర్థిక మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. పెంచిన జీతాలను తగ్గించిన సాంప్రదాయం దేశంలో మరెక్కడా లేదని, ఇప్పటికైనా స్పందించి మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా సపోర్ట్ అయితే చేస్తే మీ వంతు మీ పక్కన మేము ఉంటామని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.